హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ, నోరూరించే పాలకోవా కజ్జికాయలు. చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల వరకు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఏదైతే కప్పుతో కొబ్బరి తురుము వేసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ మనం కొబ్బరి లడ్డు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. మనకి 10 మినిట్స్లో ఈ కన్సిస్టెన్సీ వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చాప్ చేసుకున్న బాదం పప్పుని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు అలాగే పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూను నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ 3 వేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. ఈరోజు చిట్కా వచ్చేసి బూరెలు వేసేటప్పుడు పిండి కనుక పల్చన అయిపోతే కనుక అందులోకి పాలపిండిని వేసుకొని బూరెలు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. అలాగే బూరెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కోవా కోసం మరో గిన్నె పెట్టుకొని నేను ఇక్కడ లీటర్ పాలు తీసుకుంటున్నాను, ఫుల్ క్రీమ్ పాలు. మీకు కోవా ఎక్కువగా కావాలంటే కనుక ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో మనకి కోవా రెడీ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఒకవేళ గిన్నె చుట్టూరు మీగడ ఉంటే కనుక అది కూడా తీసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం ఇలాచీ పౌడరు, మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోండి. లేదు అంటే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి మనకి కోవా రెడీ అయ్యేంత వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ముందుగానే కొబ్బరి లడ్డూలు చేసి పెట్టుకున్నాను. చేతికి నెయ్యి బాగా అప్లై చేసుకొని ఈ కోవాని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కోవాలోకి కొబ్బరి లడ్డూని పెట్టుకొని ఇలా కవర్ చేసుకోవాలి. కోవా అనేది కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే లడ్డూలు చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా కజ్జికాయలు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.